అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టైల్. ఈరోజు మనం గంగా నది ఒడ్డు దగ్గర ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి అన్ని ఘాట్స్ చూపిస్తారనమాట, ఇలాగా తీసుకొని వెళ్తారు. ఇది వచ్చేసి మనకి 1500 రూపాయలు తీసుకున్నారండి. అంటే సపరేట్గా ఫ్యామిలీతో వెళ్తే 1500 రూపాయలు తీసుకుంటారు ఒక్కళ్ళమే మనం వెళ్తే. లేదంటే అందరితో గ్రూప్గా వెళ్తే 100 రూపీస్ తీసుకుంటారండి. ఇది నదీ ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. సో మొదటి ఘాట్ వచ్చేసి మేము మణికర్ణిక ఘాట్ నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇది చూసారు కదా, మణికర్ణిక ఘాట్ అనమాట. హరిశ్చంద్ర ఘాట్ తర్వాత అతి ప్రసిద్ధి ఘాట్ ఇదేనమాట. చూసారు కదా, కంటిన్యూస్గా ఇక్కడ మనకి అలా మంట ఉంటూనే ఉంటుందండి. చాలామంది చనిపోయిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడే కాలుస్తారు. ఇది వచ్చేసి మనకి కొత్తగా నరేంద్ర మోడీ కట్టింది అనమాట. నమో ఘాట్ అంటారనమాట. ఇది కొత్తగా కట్టింది. ఇక్కడ నుంచి కూడా మనకి ఇది గేట్ నెంబర్ 1 దర్శనానికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఈ పక్కన కనిపించింది లలితా ఘాట్ అండి ఇందాక. దాని తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి దశాశ్వమేధ ఘాట్ అండి. ఇక్కడే మనకి గంగారతి అది అవుతుందన్నమాట. సాయంత్రం పూట 6 గంటలకు అలా స్టార్ట్ అవుతుంది. మేము వెళ్ళినప్పుడైతే నది చాలా ఎక్కువగా ఉందండి ప్రవాహము. ఇదంతా కూడా దశాశ్వమేధ ఘాట్ అనమాట. అన్ని బోట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. కొన్ని అంటే మెయిన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి బోటు. తర్వాత మనకి ఇక్కడ నుంచి హరిశ్చంద్ర ఘాట్ దాకా తీసుకెళ్ళి అక్కడ నుంచి మణికర్ణిక ఘాట్ వరకు చూపిస్తారు. మొత్తం 40 ఘాట్స్ అంటే 40 ఘాట్ల వరకు చూపిస్తారండి. మొత్తం 365 ఘాట్లు ఉన్నాయండి ఇక్కడ. కానీ మనకి 40 ఘాట్లు మెయిన్. సో అవన్నీ చూపిస్తారనమాట. ఇప్పుడు మనకు దశాశ్వమేధ ఘాట్ దాటిన తర్వాత అన్నీ పక్కనే ఉంటాయండి. ఆనుకొని ఘాట్స్ అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి. సో ఇప్పుడు ఇంకో ఘాట్కి వచ్చామండి. ఈ ఘాట్ పేరు వచ్చేసి మున్సీ ఘాట్ అండి. చూసారు కదా, మున్సీ ఘాట్. ఇది దశాశ్వమేధ ఘాట్ తర్వాత వచ్చే ఘాట్ అనమాట. ఈ మున్సీ ఘాట్ తర్వాత దర్భంగా ఘాట్ అని వస్తుందండి ఈ పక్కన ఉన్నది. ఆ ఘాట్స్ తర్వాత చౌసటి ఘాట్ అండి. ఇది చూసారు కదా. ఈ ఘాట్ పక్కనే ఇంకో ఘాట్ ఉందండి. ఆ ఘాట్ పేరు వచ్చి సర్వేశ్వర్ ఘాట్ అండి. పక్కనే ఉన్నది. సర్వేశ్వర్ ఘాట్ తర్వాత వచ్చే ఘాట్ పేరు దిగ్పాత్య ఘాట్ అండి. ఇదే అండి దిగ్పాత్య ఘాట్. ఈ పక్కనే ఆనుకొని మనకి బబువా పాండే ఘాట్ ఉంటుందండి. ఇదే బబువా పాండే ఘాట్. సో పాండే ఘాట్ అంటారు అనమాట. పక్కనే అనుకొని మనకి కోరి ఘాట్ అని అంటారు అనమాట. ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క ప్రసిద్ధి ఉంటుందండి. వాటికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇవన్నీ కూడా తర్వాత మనకి రాజా ఘాట్ ఉంది. కోరి ఘాట్ తర్వాత రాజా ఘాట్ వస్తుందండి. అంటే అన్నీ ఆనుకొనే ఉంటాయండి ఘాట్స్. కాకపోతే ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క పేరు ఉంది. మనకి రాజా ఘాట్ దాటిన తర్వాత ఈ ఘాట్ పేరు వచ్చేసి నారద్ ఘాట్ అండి. నారద్ ఘాట్ అది. తర్వాత ఆనుకొనే వచ్చేసి మనకి చమేశ్వర్ ఘాట్ అని ఉంటుందండి ఆ ఘాట్. తర్వాత ఈ ఘాట్ పేరు వచ్చేసి చౌకీ ఘాట్ అంటారండి ఈ ఘాట్ పేరు. సో అన్నీ కూడా పక్కనే ఉంటాయండి. ఒక్కొక్క ఘాట్ ఎదురుగా కనబడుతున్నాయి కదండి దారులు. ఆ మెట్లెక్కి అక్కడ నుంచి ఘాట్కి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మనకి ప్రసిద్ధి అయిన హరిశ్చంద్ర ఘాట్ అండి. హరిశ్చంద్ర ఘాట్ దగ్గర కూడా మనకి నిత్యం ఎప్పుడు అలా చెతి వండుతూనే ఉంటుందండి. ఇక్కడ కూడా చాలా ఎక్కువ మందిని తీసుకొచ్చి శవదహనాలు అవి చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఈ రెండు మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్లో బాగా ఎక్కువ దహనాలు అవుతూ ఉంటాయండి. సో మనకి మణికర్ణిక ఘాట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు తీసుకొస్తారండి మొత్తము. మధ్యలో ఇంకొన్ని 2-3 ఘాట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను వచ్చేటప్పుడు తీశాను. ఇక్కడ కూడా మనకి కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి అర్ధనారీశ్వర దేవతలు ఉంటారు. అంటే శివుడు పార్వతి కలిసి అర్ధనారీశ్వరుడు రూపంలో ఉంటారండి ఇక్కడ ఇందాక చూసిన దగ్గరలో. ఇది వచ్చేసి లలిత ఘాట్ అండి. అంటే మనకి ఈ చెప్పాను కదా నమో ఘాట్ అంటారు, అదే గంగా ఘాట్ పక్కన లలిత ఘాట్.
ఇది వచ్చేసి మనకి మణికర్ణిక ఘాట్ అండి. సో ఇవన్నీ కూడా మనకి బోట్లో చూపిస్తారండి. అలాగే కాకుండా మొత్తం 300 పైన ఘాట్లు ఉంటాయండి. ఇవి ప్రసిద్ధి కాబట్టి ఇవి చూపిస్తారు. సో గంగా వెళ్ళినప్పుడు అంటే వారణాసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు బోట్ రైడ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడితో మనకి వీడియో ముగుస్తుందండి. చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.